ప్రజా తీర్పును గౌరవిస్తూ నాగర్ కర్నూలు ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటారని ఎవరు కూడా అధైర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. తన ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనసాగుతాయని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. ఇంకా 10% పాలమూరు రంగారెడ్డి కావచ్చు. ఈ ప్రాంతానికి ఇప్పటికే 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. తిమ్మాజిపేట మండలానికి 40,000-50,000 ఎకరాలకు నీళ్లు రావాలి. నిరంతరం దాని మీద నేను శ్రమించి ఎన్ని అవమానాలను ఎంతోమంది ఇబ్బంది పెట్టిన 90%, 92%, 93% ప్రాజెక్టును పూర్తి చేసినాం. నా ప్రధాన లక్ష్యంగా ఉండే సరే ఏదేమైనా సరే ప్రతిపక్షంలో ఉండైనా సరే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ఈ నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రక్రియలో నేను ఒక భాగస్వామిని అవుతాను. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, కొత్తగా ఏర్పడినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరూ పాలమూరు వలసలు ఆపడానికి గత ప్రభుత్వాలు మేము ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఒక ప్రయత్నం చేసి పాలమూరుని తెలంగాణలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఆ దిశగా వాళ్ళు పయనిస్తే తప్పకుండా మేము పాలమూరు బిడ్డగా, వలస బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంతం కష్టాలు తెలిసిన బిడ్డగా తప్పకుండా వాళ్ళకి నేను సహకరిస్తా. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఎవరు చేసినా మంచి చేయాలి. ప్రజలు కోరుకునేది మంచి. ఆ మంచి చేసే ప్రక్రియలో తప్పకుండా నేను ఒక భాగస్వామిని అవుతా. అందుకే ఏదేమైనా సరే నా గెలుపు కోసం 10 సంవత్సరాలు కష్టపడిన ప్రతి కార్యకర్తకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక గెలిచినటువంటి వాళ్ళు కొట్లాటలు కాకుండా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఎన్నికలు అవుతుంటే ఎన్నికలప్పుడు కూడా